గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీసాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాఠ్యాంశాలలో భాగంగా ఐసీటీ బేసిక్స్ ఇన్ కంప్యూటర్స్ అనే టాపిక్లో కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ కంప్యూటర్స్ క్లాసిఫికేషన్కి సంబంధించి అంటే కంప్యూటర్ యొక్క ప్రాథమిక నిర్మాణము అదేవిధంగా వర్గీకరణకు సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ముఖ్యంగా చూస్తే కొన్ని సందర్భాలలో చిత్రాల సహాయంతో కూడా మనం ఆన్సర్ని ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. తద్వారా ఆ ఆన్సర్కి ఒక కంప్లీట్నెస్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ కంప్యూటర్ యొక్క ఆర్కిటెక్చర్ని తీసుకునేటటువంటి క్రమంలో కంప్యూటర్ యొక్క విడి భాగాలను సందర్భానుసారంగా ఒక చిన్న బ్లాక్ డయాగ్రామ్ వేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో అలా వేసినట్లయితేనే దానికి సంబంధించినటువంటి అంశాలు మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందించినట్లుగా భావించాల్సి వస్తుంది. ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి వేస్తే మంచిది. మరి సంక్లిష్టమైనటువంటి పిక్చర్స్ని వేయాల్సిన అవసరం లేదు. వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వేయగలిగితే మనకు అది చాలా మంచి అసెట్గా మారుతుంది. ఎక్కువ మార్కులు స్కోర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ క్రమంలో కంప్యూటర్ యొక్క ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఈ ఆర్కిటెక్చర్ ఆధారంగానే దాని యొక్క ఫంక్షనల్ అనాలిసిస్ అనేది మనం చేయగలుగుతాము. దాని యొక్క విధులను సైతం మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి వీలుంది. అదేవిధంగా కంప్యూటర్ల యొక్క వర్గీకరణకు సంబంధించి ఎన్ని రకాల వర్గీకరణలు ఉన్నాయి, వాటిని వర్గీకరించడంలో బేస్గా ఆధారంగా ఏ ఏ అంశాలు తీసుకోబడ్డాయి, కీలకమయ్యాయి అనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంప్యూటర్ యొక్క నిర్మాణాన్ని, దాని విధులను గురించి చర్చించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అందించేటటువంటి క్రమంలో దాని ఆర్కిటెక్చర్లో కీలకమైనటువంటి ప్రతి అంశాన్ని స్పృశించుకుంటూ వాటి యొక్క ఫంక్షన్స్ని సైతం అంటే ఆ విడిభాగాల యొక్క ఫంక్షన్స్ని సైతం మనం స్పెసిఫై చేయాల్సి వస్తుంది. వాటి ఆధారంగా ఓవరాల్గా కంప్యూటర్ యొక్క విధులను గురించి మనం చర్చించాల్సి వస్తుంది. ఇక్కడ మొదటి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ 1970లో అందించడం జరిగింది. సో ఈ ఆర్కిటెక్చర్ ద్వారా కంప్యూటర్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాల ద్వారా దాని ఫంక్షనల్ బిహేవియర్ మరియు లాజికల్ స్ట్రక్చర్ అనేది మనకు అర్థం కావడం జరుగుతుంది. అంటే డేటా ఫ్లో ఎటు నుంచి ఎటు పోతుంది, అదేవిధంగా ఏ విభాగాన్ని మరొక విభాగం కంట్రోల్ చేసేటటువంటి క్రమంలో ఈ ఉప విభాగాలన్నీ కూడా దేని యొక్క కంట్రోల్లో పనిచేయబడతాయి అనేటటువంటి అంశాలన్నీ కూడా మనకు క్లియర్ కట్గా అర్థమయ్యేందుకు అవకాశం ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కంప్యూటర్ యొక్క ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి ఒక బ్లాక్ డయాగ్రామ్. ఇంత నీట్గా వేయాలా అంటే అవసరం లేదండి, కొంచెం స్పెసిఫిక్గా అర్థమయ్యేలా వేయగలిగితే మనకి ఇక్కడ సరిపోతుంది. మొట్టమొదటిగా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఇన్పుట్ యూనిట్. మొట్టమొదటిగా ఇక్కడ మనకు కనిపించేది ఇన్పుట్ యూనిట్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీని ద్వారా మనము కంప్యూటర్కు అవసరమైనటువంటి డేటాను అదేవిధంగా ప్రోగ్రామ్ను అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఈ ప్రోగ్రాంలోని అంశాల ఆధారంగా ఇచ్చినటువంటి డేటాను బేస్ చేసుకొని ఇది మనకు సిపియుకి అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ప్రాసెస్ జరపడం ద్వారా మనకు అవుట్పుట్గా వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనము ఇన్పుట్ యూనిట్గా మనం ఇక్కడ పేర్కొంటూ ఉంటాం. దీనిని కంట్రోల్ చేసేటటువంటి ఒక విభాగంగా మనకి ఇక్కడ కంట్రోల్ యూనిట్ పనిచేస్తుంది. అంటే కంట్రోల్ యూనిట్ యొక్క ఆధ్వర్యంలో ఈ ఇన్పుట్ యూనిట్ అనేది కంట్రోల్ చేయబడుతుంది, నియంత్రించబడుతుంది. సంబంధిత కంట్రోలింగ్ అంతా దీని ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఇక్కడ డేటా ఫ్లో అనేది మనకి ఇక్కడ కంటిన్యూస్ లైన్స్ ద్వారా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇన్పుట్ యూనిట్ అందించినటువంటి డేటా కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇక్కడ సిపియుగా పరిగణించబడేటటువంటి ఈ విభాగంలోకి రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో మనకి ఇక్కడ మెమరీ యూనిట్, కంట్రోల్ యూనిట్ అండ్ అర్థమెటిక్ యూనిట్ వీటన్నింటినీ కలిపి ఒక డయాగ్రామ్గా తీసుకుంటాం, ఒక బాక్స్గా తీసుకుంటాం. సెకండరీ స్టోరేజ్ అండ్ ప్రైమరీ స్టోరేజ్ కలిపి స్టోరేజ్ యూనిట్గా కనిపిస్తూ ఉండగా ఇక్కడ కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్ మూడింటిని కలిపి మనము సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్గా మనం ఇక్కడ చెప్తాం. కంప్యూటర్కి సంబంధించినటువంటి ప్రతి ఆపరేషన్ దీని ద్వారానే నిర్వహించబడుతూ ఉండగా దీన్ని మనము బ్యాక్ బోన్ ఆఫ్ కంప్యూటర్గా చెప్తాం. అంటే కంప్యూటర్ యొక్క వెన్నెముకగా మనం ఇక్కడ చెప్తాము. సో దీంట్లో నుంచి ఈ స్టోరేజ్ యూనిట్లో చూడండి, సెకండరీ స్టోరేజ్ నుంచి ప్రైమరీ స్టోరేజ్లోకి డేటా రిట్రీవ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో ప్రైమరీ స్టోరేజ్ నుంచి సెకండరీ స్టోరేజ్ డివైజెస్కి మెమరీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో డేటా బదిలీ అనేది ఇక్కడ రెండింటిలోనూ జరుగుతుంది. అదేవిధంగా ప్రైమరీ స్టోరేజ్ నుంచి దిగువన ఉన్నటువంటి కంట్రోల్ యూనిట్ అండ్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ కలిగి ఉన్నటువంటి భాగానికి ఇక్కడ డేటా అనేది ప్రసారం అవుతుంది. ఇక్కడి నుంచి అది అవసరమైనటువంటి సందర్భంలో ప్రాసెసింగ్ చేయడం కోసం వీలుగా అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్కి వెళ్ళేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో అదేవిధంగా కంట్రోల్ యూనిట్ నుంచి డేటా లేదా సమాచారము లేదా ప్రోగ్రామ్స్ అనేటటువంటివి
ప్రైమరీ స్టోరేజ్‌లోకి లేదా సెకండరీ స్టోరేజ్‌లోకి వెళ్ళేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో, ఈ ఎగువన ఉన్నటువంటి మెమరీ యూనిట్‌ని కూడా కంట్రోల్ యూనిట్ యొక్క ఆధీనంలో పనిచేస్తున్నట్లుగా మనకిక్కడ గమనించవచ్చు. అదేవిధంగా సీపీయూలో ప్రాసెస్ చేయడం ద్వారా వెలువడినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది అవుట్‌పుట్ సాధనాలకు అందించబడుతుంది. ఇక్కడి నుంచి మనకు ఆ ఇన్ఫర్మేషన్ లేదా రిజల్ట్ అనేది మానిటర్ ద్వారా వినియోగదారుడికి అందించడం అనేది జరుగుతుంది. అవుట్‌పుట్ యూనిట్‌ను కూడా కంట్రోల్ చేసేటటువంటి విభాగంగా మనకి ఇక్కడ కంట్రోల్ యూనిట్ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కంప్యూటర్ యొక్క ఉపవిభాగాలన్నీ కూడా కంట్రోల్ యూనిట్ యొక్క ఆధీనంలో పనిచేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో, కంప్యూటర్ ఆర్కిటెక్చర్‌లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విభాగాలను, కాంపోనెంట్స్‌ని మనం ఇక్కడ అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మొదటగా చెప్తే మనకు ఇన్పుట్ యూనిట్ అనేది కనిపిస్తుంది. దీని ఆధారంగా కంప్యూటర్ వినియోగదారుని నుండి దత్తాంశము, డేటా, సూచనలు, అదేవిధంగా సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ వీటిని మనము సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్‌ని ప్రోగ్రామ్‌గా చెప్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించినటువంటి అంశాలను సైతం మనం ఇన్పుట్ యూనిట్ ద్వారా కంప్యూటర్‌కి అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా చూస్తే ఇక్కడ వివిధ రకాలైనటువంటి ఇన్పుట్ డివైజెస్‌కి సంబంధించి కూడా మనకు ఎక్కువగా క్వెషన్స్ పడేందుకు అవకాశం ఉంది. దీంట్లో మెయిన్ ఉదాహరణగా మనము కీబోర్డ్ మరియు మౌస్‌కి సంబంధించినటువంటి అంశాలను చూస్తాం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి టచ్ స్క్రీన్ ఏదైతే ఉందో దీని ద్వారా కూడా మనము డేటాను అందిస్తాము లేదా మనకు కావాల్సినటువంటి అంశాలను యాక్సెస్ చేసుకునేందుకు వీలుంది కాబట్టి ఇది మనకు ఇన్పుట్ యూనిట్‌గా కూడా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఈ మధ్య మానిటర్లలో కూడా టచ్ స్క్రీన్ మానిటర్లు వచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ట్యాబ్‌లలోను, స్మార్ట్ ఫోన్స్‌లలోనూ కూడా ఇవి కీలకమైనటువంటివే కాబట్టి వీటిలలో ఉన్నటువంటి ఈ టచ్ స్క్రీన్ అనేది మనకు ఇన్పుట్ యూనిట్‌గా కూడా పనిచేస్తుంది. అంటే డేటాను మరియు ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా వాటి ద్వారా కూడా మనము కంప్యూటర్‌కి అందించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. సో, తదుపరి ఈ దత్తాంశము మరియు సూచనలు కంప్యూటర్‌కు అర్థమయ్యేటటువంటి యంత్ర భాషలోకి మార్చబడతాయి. దీన్నే మనం ఇక్కడ మెషిన్ లాంగ్వేజ్ అంటామండి. దీన్నే మనము మెషిన్ లాంగ్వేజ్ అంటాము. దీంట్లో కేవలము కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి. అంటే కంప్యూటర్‌కు అర్థమయ్యేటటువంటి మెషిన్ లాంగ్వేజ్‌లో ఉండే అక్షరాల యొక్క క్రమం ఏ విధంగా ఉంటుందంటే దే ఆర్ ఓన్లీ ద కాంబినేషన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. ఏ అక్షరమైనా సరే వీటి యొక్క కాంబినేషన్లుగా కన్వర్ట్ చేయబడతాయి. దీన్నే మనము బైనరీ నెంబర్ సిస్టమ్ ఆధారంగా పనిచేసేటటువంటి ఒక వ్యవస్థగా మనం ఇక్కడ చూస్తాం కంప్యూటర్లకు సంబంధించి. సో, ఇక్కడ మనం అందించేటటువంటి ఏ డేటా అయినా సరే అది మనకు మాత్రమే అర్థమవుతుంది. అది కంప్యూటర్‌కి అర్థమయ్యే భాషలోకి మార్చాలి అంటే దాన్ని మనం మెషిన్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేయాల్సి వస్తది. సంబంధితమైనటువంటి వ్యవస్థలన్నీ కంప్యూటర్‌లో అంతర్భాగంగా ఉంటూ మనం అందించినటువంటి సమస్తాన్ని కూడా అది మెషిన్ లాంగ్వేజ్ నుంచి యంత్ర భాషలోకి తర్జుమా చేసి, ట్రాన్స్‌లేట్ చేసి కంప్యూటర్‌కి అర్థమయ్యేలా మార్చే పరిణామ క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే ఈ మార్చబడినటువంటి దత్తాంశం కావచ్చు, సూచనలు కావచ్చు, ఆ తర్వాత ప్రాసెసింగ్ కోసం అవసరమైనటువంటి సమాచారంగా మార్చడాన్ని మనం ప్రాసెసింగ్ అంటున్నాం కదా! ఈ ప్రాసెసింగ్ కోసం అవి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా సింపుల్‌గా దీన్నే మనం సీపీయూగా పేర్కొనవచ్చు. సీపీయూకి అందించబడతాయి. మరి ఈ సీపీయూలో సదరు డేటా కావచ్చు, ప్రోగ్రామ్స్ ఆధారంగా ఏ విధంగా రూపొందుతాయి, అందులో ఏ ఏ విభాగాలు ఇమిడి ఉంటాయనే అంశాలు చూస్తే ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌లో మెమరీ రిజిస్టర్లు ఉంటాయండి. దీంట్లో మధ్యస్థంగా వచ్చేటటువంటి విలువలన్నీ ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్‌లో మధ్యస్థంగా వచ్చే విలువలన్నీ ఇక్కడ రిజిస్టర్లలో నమోదవుతూ ఉంటాయి. సో, ఇక్కడ మరొక రకంగా చూస్తే అంకగణిత తార్కిక విభాగము కూడా దీన్నే మనము అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ లేదా సింపుల్‌గా ఏఎల్యూ అంటాం. దీనితో పాటుగా నియంత్రణ విభాగము సీయూ కంట్రోలింగ్ యూనిట్ అంటాం. స్థూలంగా చెప్పాలంటే మెమరీ యూనిట్, అదేవిధంగా అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ మరియు కంట్రోల్ యూనిట్ ఈ 3 విభాగాలు కూడా మనకు మెయిన్‌లీ సీపీయూలో వ్యవస్థితం కావడం జరుగుతుంది. మెమరీ యూనిట్ తిరిగి 2 రకాలుగా ఉంటుంది. ఇంటర్నల్ మెమరీ అండ్ ఎక్స్టర్నల్ మెమరీ. వీటిని మనం ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీగా కూడా చూసుకున్నాం కాబట్టి సంబంధితమైనటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. సో, ఇక్కడ ఈ సీపీయూకి సంబంధించి చూస్తే ఇది కంప్యూటర్‌లో చేయవలసినటువంటి మెయిన్ కాలిక్యులేషన్స్ కానివ్వండి, ప్రాసెసింగ్ కానివ్వండి మొత్తం సీపీయూలోనే జరుగుతుంది కాబట్టి సీపీయూని కంప్యూటర్‌కు వెన్నెముకగా బ్యాక్‌బోన్ ఆఫ్ కంప్యూటర్స్ అని, ప్రైమరీ మెమరీ అనేటటువంటిది ఇందులోనే నిక్షిప్తమై ఉంటున్నందున దీన్ని బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్స్‌గా కూడా మనం ఇక్కడ చెప్తాం. కంప్యూటర్ యొక్క
మెదడుగా మనం ఇక్కడ చెప్తాం. అదేవిధంగా కంప్యూటర్ యొక్క వెన్నెముకగా కూడా మనం ఇక్కడ పేర్కొంటాం సిపియుకి సంబంధించి. అదే సిపియుకి సంబంధించినటువంటి ఫంక్షన్స్‌ని గనక మనం అర్థం చేసుకుంటే, కంప్యూటర్‌కి సంబంధించినటువంటి మెయిన్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ అర్థమవుతాయి. ఇన్‌పుట్ సాధనాలు అందించిన దత్తాంశము మరియు సూచనలను ఇంటర్నల్ లేదా ప్రైమరీ మెమరీకి అందించే ప్రయత్నం చేస్తుంది. దీంట్లోనే గతంలో చెప్పుకున్నాం ఆర్ఏఎం అని, ఆర్ఓఎం అనేటటువంటివి మనకి ఇక్కడ ప్రైమరీ మెమరీ యూనిట్స్‌గా కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి వాటిని ఎగ్జిక్యూట్ లేదా ప్రాసెస్ అనేది చేస్తుంది సిపియు అనేది. అంటే కంప్యూటర్‌లో ప్రధానమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ జరిగే ఒక ప్రధాన కేంద్రంగా మనకి ఇక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇలా ప్రాసెస్ చేయబడిన సమాచారం అవసరమైనటువంటి సందర్భాలలో అవుట్‌పుట్ సాధనాలకు కావచ్చు, ప్రైమరీ అండ్ సెకండరీ మెమరీలకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ప్రైమరీ మెమరీ అనేది మనకు ఇంటర్నల్‌గా ఉంటూ ఉండగా ఆర్ఏఎం వంటి అంశాలుగా కనిపిస్తూ ఉండగా, సెకండరీ మెమరీ అనేది మనకు ఎక్స్టర్నల్‌గా ఉంటుంది. సీడీల రూపంలో కావచ్చు, డీవీడీల రూపంలో కావచ్చు, వీటిని నిక్షిప్తం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చూస్తే కంప్యూటర్‌లో ప్రధాన పాత్ర పోషించే, దీన్నే మనము ప్రాసెసింగ్‌లో ప్రధాన పాత్ర పోషించే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, సమీకృత వలయము అంటాం దీన్ని. అచ్చ తెలుగులో చెప్పాలంటే సమీకృత వలయం. దీన్నే మైక్రో ప్రాసెసర్ అనేటటువంటి పదంగా కూడా చెప్తాం. ఇది కూడా ప్రధానంగా సిపియులోనే అమర్చబడి ఉంటుంది. ఈ మైక్రో ప్రాసెసర్‌లో అనేకమైనటువంటి లాజికల్ సర్క్యూట్స్ మనకు అందులో అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ లాజికల్ సర్క్యూట్స్ ఆధారంగా వచ్చేటటువంటి సంకేతాల ఆధారంగా సంబంధిత గణనలన్నీ కానివ్వండి, అదేవిధంగా కంప్యూటర్ యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ సామర్థ్యాన్ని కూడా మనం ఈ మైక్రో ప్రాసెసర్ ఆధారంగానే వివరించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చూస్తే సిపియులో ఉన్నటువంటి ఇతర విభాగాల గురించి చర్చించుకుందాం. దీంట్లో మొదటగా చూస్తే ఏఎల్యు అనేది కనిపిస్తుందండి, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. దీంట్లో అంకగణిత మరియు తార్కిక విభాగంగా ఈ ఏఎల్యుని చెప్తాము. ఏ ఫర్ అర్థమెటిక్, ఎల్ ఫర్ లాజిక్. అంటే తార్కిక సంబంధమైనటువంటి లేదా డెసిషన్ మేకింగ్‌కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా మనకు తార్కిక విభాగం ఆధ్వర్యంలో జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే వరుస క్రమాన్ని పేర్కొనడము, ఆరోహణ లేదా అవరోహణ క్రమాల్లో అమర్చేటటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనము లాజికల్ ఆపరేషన్స్‌గా చెప్తాం. కంప్యూటర్‌కి అందించబడినటువంటి అంకగణిత ప్రక్రియలు అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటున్నాం, లేదా ఫండమెంటల్ ఆపరేషన్స్‌గా చెప్పుకున్నాం. ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్ మరియు డివిజన్. వీటితో పాటుగా తార్కిక ప్రక్రియలుగా పరిగణించబడేటటువంటి పోలికలు, అంటే కంపేర్ చేయడము ఒకదానితో మరొకదాన్ని, అమరికలు అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్‌లో అమర్చడం అనేటటువంటిది. అదేవిధంగా వరుస క్రమాన్ని మార్చడానికి, అదేవిధంగా ఏదైనా ఒక పదాన్ని రివర్స్ చేసేటటువంటి క్రమంలో, లేదా ఏదైనా ఒక నెంబర్‌ని లేదా పదాన్ని రివర్స్ చేసేటటువంటి క్రమాలు, ఇవన్నీ కూడా మనకు అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్‌లో పరిష్కరించబడతాయి. ఈ ప్రక్రియలో అత్యధికంగా ఉపయోగపడేటటువంటివి మెమరీ విభాగంలో ఉన్నటువంటి రిజిస్టర్లు. వాటి ఆధ్వర్యంలోనే సంబంధిత డేటా మొత్తం కూడా నమోదు చేయబడి, నిక్షిప్తం చేయబడి, తదనుగుణమైనటువంటి క్యాలిక్యులేషన్స్ వచ్చే ఇంటర్మీడియట్ వాల్యూస్ సైతం వీటిలలో నిక్షిప్తం కాబడి అవసరమైనటువంటి అవుట్‌పుట్ ఏర్పాటు దిశగా ఇవి సహాయం చేస్తూ ఉంటాయి రిజిస్టర్లకు సంబంధించి. మరొక ముఖ్యమైనటువంటి సిపియులోని విభాగంగా కంట్రోల్ యూనిట్ అనేది మనకు కనిపిస్తుంది. నియంత్రణ విభాగం అంటాం దీన్ని. ఇది కంప్యూటర్‌కు అందించబడినటువంటి దత్తాంశం యొక్క ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. అంటే సదరు దత్తాంశం అనేది ఏ విభాగాలకు వెళ్ళాల్సి వస్తుందనేటటువంటి కంట్రోల్ మొత్తం కూడా మనకు కంట్రోల్ యూనిట్‌లో ఉంటుంది. కంప్యూటర్ యొక్క వివిధ విభాగాలు కావచ్చు, అదేవిధంగా దానికి అనుసంధానించబడినటువంటి ప్రింటర్, ప్రొజెక్టర్ వంటి ఈ ఉపకరణాలను సైతం, పెరిఫెరల్స్‌ని సైతం ఇది కంట్రోల్ చేసేటటువంటి ఒక విభాగంగా, కోఆర్డినేట్ చేసేటటువంటి ఒక విభాగంగా మనకు కంట్రోల్ యూనిట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ సిపియులోని మరొక విభాగంగా మనకు మెమరీ యూనిట్ అనేది కనిపిస్తూ ఉంది. సిపియులో అందుబాటులో ఉండేటటువంటి మెమరీని ప్రధానంగా అంతర్గత మెమరీగా పరిగణిస్తాం. దీనిలో సమాచారము మరియు దత్తాంశాలు తాత్కాలికంగాను మరియు శాశ్వతంగాను నిల్వ చేయబడతాయి. తాత్కాలికంగా సమాచారాన్ని నిల్వ చేసేది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ కాగా, శాశ్వతంగా సమాచారాన్ని నిల్వ ఉంచేది రీడ్ ఓన్లీ మెమరీగా మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ సమాచారాన్ని ఓవర్ రైట్ చేయడం అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని కనుక మార్చడానికి ప్రయత్నిస్తే మొత్తంగా కంప్యూటర్ పనిచేయకుండా పోయేటటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే దీంట్లో కంప్యూటర్ పనిచేయడానికి అవసరమైనటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ వంటి సాఫ్ట్వేర్లను ఇందులో మనం నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. మరి దానికే డ్యామేజ్ వస్తే కనుక కంప్యూటర్ పనిచేయని క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు.
సో మరొక ముఖ్యమైనటువంటి విభాగము ఏది కంప్యూటర్ ఆర్కిటెక్చర్కు సంబంధించి చూస్తే అవుట్పుట్ యూనిట్. దీని ద్వారా కంప్యూటర్ ప్రాసెస్ చేసినటువంటి సమాచారము లేదా ఇన్ఫర్మేషన్ అనేది వినియోగదారునికి అవుట్పుట్ రూపంలో అందించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మానిటర్, ప్రింటర్. అదేవిధంగా చూస్తే టచ్ స్క్రీన్ కూడా మనకు అవుట్పుట్ విభాగంగా కనిపిస్తూ ఉందండి. టచ్ స్క్రీన్ కూడా అంటే ఇక్కడ ఈ క్రమంలో చూస్తే టచ్ స్క్రీన్ మనము ఇన్పుట్ యూనిట్గా చెప్పవచ్చు, అదేవిధంగా అవుట్పుట్ యూనిట్గా కూడా చెప్పవచ్చు. రెండు విధాలుగా ఉపయోగపడేటటువంటి కంప్యూటర్ ఆర్కిటెక్చర్లోని విభాగం ఒక ఉపకరణం ఏంటిదంటే టచ్ స్క్రీన్కి సంబంధించి చూస్తూ ఉన్నాం. సో అవుట్పుట్ యూనిట్కి సంబంధించినటువంటి విధులను గమనిస్తే ఇది యంత్ర పరిభాషలోని సమాచారాన్ని అంటే అంతక్రితమే చెప్పుకున్నాం. ఇన్పుట్ యూనిట్ ద్వారా అందించబడినటువంటి డేటా ఏదైతే ఉందో ఈ డేటా ఫస్ట్ మెషిన్ లాంగ్వేజ్లోకి మార్చబడుతుందండి. సో ఇక్కడ ప్రాసెస్ చేయబడేటటువంటి సమాచారం మొత్తం కూడా మెషిన్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. వచ్చినటువంటి సమాచారం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది కూడా మెషిన్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఒకవేళ ఈ మెషిన్ లాంగ్వేజ్ని మనం కనుక నేరుగా యాక్సెస్ చేసుకుంటే దాంట్లోని కాంబినేషన్స్ మనకు అర్థమయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి మెషిన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని అవుట్పుట్ యూనిట్ ఏం చేస్తుంది అంటే మనకు అర్థమయ్యేటటువంటి భాషలోకి తర్జుమా చేస్తుంది. తద్వారా అక్కడ మనం అర్థం చేసుకునేటటువంటి రీతిలో సమాచారం అనేది మనకు కనిపించబడుతుంది లేదా ప్రింట్ చేసి మనకు అందించబడుతుంది. కాబట్టి అవుట్పుట్ యూనిట్ చేసేటటువంటి పని ఏంటంటే యంత్ర పరిభాషలోని సమాచారాన్ని వినియోగదారునికి అర్థమయ్యేటటువంటి భాషలోకి తర్జుమా చేసి అందించే క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో ఇలా మార్చబడిన సమాచారాన్ని అవసరాన్ని బట్టి మానిటర్, ప్రింటర్ వంటి సాధనాల ద్వారా వినియోగదారునికి అందించబడుతుంది తదుపరి పరిశీలనల కోసం. అంటే ఏ రకమైనటువంటి డెసిషన్ మేకింగ్స్ చేయాలన్నా కూడా ఇలా అందించబడినటువంటి సమాచారం చాలా కీలకంగా భావించబడుతుంది. మరో రకంగా చూస్తే భవిష్యత్ అవసరాల కోసం ఇట్టి సమాచారం అనేది శాశ్వత బహిర్గత మెమరీ సాధనాలలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. సో వీటిని మనము ఎక్స్టర్నల్ మెమరీ డివైజెస్ లేదా సెకండరీ మెమరీ డివైజెస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వీటిలలో శాశ్వతంగా నిల్వ ఉంటుంది. అవసరమైనటువంటి సందర్భాలలో రిట్రీవ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇక్కడ మనకు కల్పించబడుతుంది. ఇది మనకు కంప్యూటర్ నిర్మాణము మరియు విధులకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. ఒక చిన్న బ్లాక్ డయాగ్రామ్ సహాయంతో సంబంధిత విభాగాలన్నింటినీ గనక మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మార్కులు కూడా కొంచెం ఎక్కువగా స్కోర్ చేసేందుకు అవకాశం దొరుకుతుంది. ఇక్కడ మరొక క్వశ్చన్కి సంబంధించి చూద్దాం. కంప్యూటర్ల యొక్క వర్గీకరణను వివరించండి. క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్. మరి ఇలా క్లాసిఫికేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మనకు కొన్ని రకాలైనటువంటి క్రైటీరియాలు లేదా బేస్లను తీసుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఒక రకంగా చూస్తే పరిమాణం ఆధారంగా, మరొకటి పనితీరు ఆధారంగా, అదేవిధంగా స్వభావం ఆధారంగా కూడా పనిచేసేటటువంటి పరిస్థితులు, వర్గీకరించేటటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అవసరాలను అనుగుణంగా తీసుకొని కూడా ఇక్కడ మనం వర్గీకరించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఒక్కొక్క దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా చూస్తే పరిమాణం ఆధారంగా, బేస్డ్ ఆన్ సైజ్ ఆఫ్ ఎ కంప్యూటర్. ఇక్కడ వర్గీకరణ ఏ విధంగా చేశాము అంటే ఈ పరిమాణం ఆధారంగా కంప్యూటర్లను తిరిగి 4 రకాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. అవి ఏంటివి అంటే మనకు చూస్తే మైక్రో కంప్యూటర్లు, వీటిని మనం ఇక్కడ సూక్ష్మ కంప్యూటర్లుగా చెప్తూ ఉంటాం. ఇక్కడ మరో రకంగా వీటిని పోర్టబుల్ కంప్యూటర్లు అని కూడా అంటాం. పోర్టబుల్ ఇన్ ద సెన్స్ ఎక్కడికైనా మోసుకొని పోవడానికి సులభంగా తీసుకొని పోయేటటువంటి వీలుంటే దాన్ని పోర్టబుల్ కంప్యూటర్స్గా మనం పేర్కొంటూ ఉంటాం. ఇంకా మరికొన్ని అంశాలను గమనిస్తే ఇవి తక్కువ సామర్థ్యం కలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అంటే వీటి యొక్క పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఇవి చాలా స్వల్ప స్థితిలో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. వీటితో పాటుగా చూస్తే సాధారణ అవసరాల కోసం కనుక మనం ప్రత్యేకంగా వాడుకోవాల్సి వస్తే ఇవే అత్యుత్తమమైనటువంటి ఆల్టర్నేట్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడబడుతున్నటువంటి కంప్యూటర్లుగా మనకి ఇక్కడ మైక్రో కంప్యూటర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మనం సాధారణంగా గమనించేటటువంటి పదజాలాలు ఇవన్నీ. డెస్క్టాప్ కావచ్చు, పీసీ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, పామ్టాప్ అనేటటువంటివి, అదేవిధంగా ట్యాబ్లెట్ కంప్యూటర్, మరియు వీటితో పాటు చూస్తే ఫ్యాబ్లెట్స్ అనేటటువంటివి కూడా ఈ మధ్యకాలంలో అందుబాటులోకి రావడం జరిగింది. అంటే కాలింగ్ సదుపాయం ఉండేటటువంటి ట్యాబ్లెట్లనే మనం ఇక్కడ ఫ్యాబ్లెట్గా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు స్వల్పమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండి, తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండి, అంటే మిగతా 3 రకాలతో కంపేర్ చేస్తే వీటి యొక్క సామర్థ్యం అనేది తక్కువ.
అయినా కూడా మన దైనందిన జీవితంలో ఎక్కువగా వీటినే మనం వాడుతూ ఉంటాం. మనకు మిగిలిన వాటితో అంత అవసరం ఉండదు సాధారణ అవసరాల కోసం వినియోగించేటటువంటి క్రమంలో. మరొక ముఖ్యమైనటువంటి రకంగా మనకిక్కడ మినీ కంప్యూటర్ అనేది కనిపిస్తూ ఉంది. వీటిని ప్రారంభంలో ఇంజినీరింగ్ అవసరాలకు, అదేవిధంగా కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ వంటి ప్రత్యేక అనువర్తనాల కోసం రూపొందించుకోవడం జరిగింది మినీ కంప్యూటర్లకు సంబంధించి. ఇవి పనితీరు మరియు సామర్థ్యంతో గనక కంపేర్ చేస్తే మైక్రో కంప్యూటర్ల కంటే అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. తర్వాత ఉన్నటువంటి రకాలతో పోలిస్తే కొంచెం తక్కువ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి కాబట్టి ఇవి పనితీరు మరియు సామర్థ్యంలో మైక్రో కంప్యూటర్, అదేవిధంగా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, అంటే మైక్రో కంప్యూటర్ల తర్వాతి క్లాసిఫికేషన్గా మనం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ని చూస్తాం. వీటికి మధ్యస్థంగా ఉంటున్నట్లుగా కనిపిస్తుంది. అంతేకాక వీటిని ప్రస్తుతము సర్వర్లుగా వాడుతూ ఉన్నాం. అంటే కొన్ని రకాలైనటువంటి కంప్యూటర్లను, కొన్ని సంఖ్యలోని కంప్యూటర్లను ఒకదానితో మరొకటి అనుసంధానం చేసి వాటిని మనము నెట్వర్క్గా ఏర్పాటు చేస్తాం. మరి ఈ నెట్వర్క్లో ఉన్నటువంటి కంప్యూటర్లన్నీ కూడా ఒక ప్రధానమైనటువంటి కంప్యూటర్కు అనుసంధానించబడి దీని నుంచి సమాచారాన్ని సేకరించుకుంటూ ఉంటాయి. సో ఈ విధంగా వచ్చేటటువంటి వీటిని మనము నోడ్స్ అంటాము. సో ఒక్కొక్క నోడ్ మీద ఒక్కొక్క యూజర్, వినియోగదారుడు అనేవాడు వర్క్ చేస్తూ ఉంటాడు. సో వీటన్నిటికీ కూడా మళ్ళీ సేమ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి నిర్మాణం మొత్తం ఉంటుంది. అంటే ఇన్పుట్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ అవుట్పుట్ యూనిట్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇందులో ఉన్నటువంటి సిపియులో క్యాల్కులేషన్స్ అనేవి ప్రధానంగా జరగవు. ఇవన్నీ కూడా ఏ ప్రధాన కంప్యూటర్కి అయితే అనుసంధానించబడతాయో దాంట్లో ఉన్నటువంటి సిపియు ద్వారా ఆపరేషన్స్ని చేసుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రధాన కంప్యూటర్ని మనం సర్వర్గా పరిగణిస్తాం. ఎందుకు అంటే దీనికి అనుసంధానించబడినటువంటి పెరిఫెరల్స్, ఇతర పెరిఫెరల్స్ అన్నింటినీ కూడా మిగిలిన నెట్వర్క్లోని మిగిలిన కంప్యూటర్లకు యాక్సెస్ అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ చూస్తాం. అంటే నెట్వర్క్లో ఉన్నటువంటి నోడ్స్ అన్నిటికీ కావాల్సినటువంటి బేసిక్ ఉపకరణాలన్నింటినీ కూడా ఇది షేర్ చేస్తుంది. తద్వారా ఏ కంప్యూటర్ ప్రింట్కి సంబంధించినటువంటి కమాండ్ ఇచ్చినా కూడా సర్వర్కి అనుసంధానించబడినటువంటి ప్రింటర్ ద్వారా అది ప్రింట్ అయ్యి బయటకు వచ్చేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో ఓవరాల్గా చూస్తే ఈ మినీ కంప్యూటర్లను మనం ప్రస్తుతము సర్వర్లుగా వాడుతూ ఉన్నాం. IBM 17, HP 9000, PDP 110 అనేటటువంటివి మనకి ఇక్కడ ఎక్కువగా వినియోగంలో ఉన్నటువంటి మినీ కంప్యూటర్లుగా కనిపిస్తూ ఉన్నాయి. మరొక ముఖ్యమైనటువంటి క్లాసిఫికేషన్గా మనకి ఇక్కడ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది కనిపిస్తూ ఉంది. దీనిని ఎక్కువగా బిజినెస్ రంగంలో మనము వినియోగిస్తూ ఉన్నాం కాబట్టి వీటిని వాణిజ్య రంగానికి వెన్నుముకగా పరిగణించబడేటటువంటి అంశంగా చూస్తాం. ఒకేసారి అనేక మంది యూజర్లు ఏకకాలంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విధులను నిర్వర్తించుకునేటటువంటి వీలుంది. యూనివాక్ 1110, IRM S/390 అనేటటువంటి 2 కంప్యూటర్లు మనకి ఇక్కడ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లకు సంబంధించినటువంటి ఉదాహరణలుగా చూస్తాం. అదేవిధంగా చూస్తే అత్యంత శక్తివంతమైనటువంటి కంప్యూటర్లుగా 4వ రకం కంప్యూటర్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి పరిమాణం ఆధారంగా. ఇవి ప్రపంచంలోనే వేగవంతమైన మరియు వ్యయభరితమైన కంప్యూటర్లుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇవి ఫాస్టెస్ట్ కంప్యూటర్లుగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంప్యూటర్లుగా కూడా సూపర్ కంప్యూటర్లను పేర్కొంటాం. మిగతా కంప్యూటర్లతో పోలిస్తే అధిక ప్రాసెసింగ్ సామర్థ్యం వీటి యొక్క సొంతము. సో కాబట్టి ఇవి అత్యంత క్లిష్టమైనటువంటి రంగాలలో, అంటే అణుశక్తికి సంబంధించి కావచ్చు, వాతావరణ పరిశోధనకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా చూస్తే స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అనువర్తనాలలో సైతం సూపర్ కంప్యూటర్ల యొక్క పాత్ర అనేది మనకు అత్యంత ఉపయోగకరంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సో వీటిని పరిమాణము, నిల్వ సామర్థ్యము కూడా మిగతా వాటితో పోలిస్తే అత్యధికంగా ఉంటున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అయితే వీటి యొక్క సామర్థ్యాన్ని వివరించేటటువంటి క్రమంలో ఫ్లాప్స్ అనేటటువంటి ఒక పదజాలాన్ని చెప్తాం. ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్గా దీన్ని మనం ఇక్కడ చెప్తాం ఫ్లాప్స్కి సంబంధించి. అంటే మిగతా వాటి యొక్క సామర్థ్యాన్ని మనము మెగా హెడ్జ్లో చెప్తామండి. అంటే ప్రాసెసర్ యొక్క స్పీడ్కి లేదా వేగానికి ప్రమాణాలుగా మెగా హెడ్జ్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. అక్కడ మైక్రో ప్రాసెసర్ యొక్క సామర్థ్యం ఆధారంగా వాటి యొక్క స్పీడ్ని కానీ సామర్థ్యాన్ని కానీ వివరిస్తూ ఉంటే, సూపర్ కంప్యూటర్ల విషయానికి వచ్చేసరికి ఫ్లాప్స్ అనేటటువంటి పేరుతో చెప్తాం. ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అనేటటువంటి దీని యొక్క విస్తృత రూపంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరొక రకమైనటువంటి వర్గీకరణను చూస్తే పనితీరు ఆధారంగా, అంత క్రితమేమో పరిమాణం ఆధారంగా చూస్తే మనకు 4 రకాల కంప్యూటర్లు వచ్చాయి.
మైక్రో కంప్యూటర్లు కావచ్చు, మినీ కంప్యూటర్లు కావచ్చు, మెయిన్ ఫ్రేమ్ అండ్ సూపర్ కంప్యూటర్లుగా చూస్తాం. అదేవిధంగా పనితీరు ఆధారంగా చూస్తే ఇవి అనలాగ్ కంప్యూటర్లు మరియు డిజిటల్ కంప్యూటర్లు అనేటటువంటి 2 రకాలు. ఒకవేళ ఒక ఉపకరణానికి అనలాగ్ మరియు డిజిటల్ 2 రకాలైనటువంటి లక్షణాలుంటే వాటిని మనం హైబ్రిడ్ కంప్యూటర్లుగా వర్గీకరిస్తూ ఉంటాం. మరి ఈ క్రమంలో అనలాగ్ కంప్యూటర్లకు సంబంధించిన అంశాలను చూస్తే త్వరగా మారే భౌతిక రాశులు, వేగము, పీడనము, ఉష్ణోగ్రత మరియు విద్యుత్ వీటి యొక్క పరిమాణాన్ని నిర్ధారించేటటువంటి కంప్యూటర్లను అనలాగ్ కంప్యూటర్లుగా మనం తెలియచేస్తాం. అదేవిధంగా చూస్తే ఇక్కడ అనలాగ్ కంప్యూటర్లకు ఉదాహరణలుగా వాహనాలకు ఉండేటటువంటి స్పీడోమీటర్, దీని ద్వారా వాహనాల యొక్క వేగం ఎంత ఉందనేది తెలుస్తుంది. అదేవిధంగా భూకంప లేఖిని ద్వారా ఒక ప్రాంతంలో వచ్చినటువంటి భూకంపాల యొక్క తీవ్రతను మనం గణించేటందుకు వీలుంటుంది. ఇవి యాంత్రిక శక్తి మరియు విద్యుత్ శక్తి ఆధారంగా పనిచేసేటటువంటి అనలాగ్ డివైజెస్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి డిజిటల్ కంప్యూటర్లకు సంబంధించి చూస్తే ఇవి బైనరీ డిజిట్స్ లేదా బిట్స్ ఆధారంగా పనిచేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. 0 అంటే ఏమి లేదండి, ఎలక్ట్రిసిటీ అనేది పాస్ కానట్లుగా మనం ఇక్కడ చూస్తాం. 1 అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని లేదా ఎలక్ట్రిసిటీని ఎలౌ చేసేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. అంటే ఒక లాజికల్ సర్క్యూట్ గుండా లేదా సర్క్యూట్ గుండా విద్యుత్ గనక ప్రవహిస్తూ ఉన్నట్లయితే దాని యొక్క పొజిషన్ని 1 అనేటటువంటి సంకేతంతో చూపిస్తాం. ఒకవేళ విద్యుత్ గనక ప్రవహించనట్లయితే దాన్ని 0 అనేటటువంటి సింబల్గా చూస్తాం. సో ఈ జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్స్ ఆధారంగానే మనకు మెషిన్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. దాని ఆధారంగానే కంప్యూటర్ అనేది గణనలు చేసే క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఈ క్రమంలో చూస్తే పర్సనల్ కంప్యూటర్ కావచ్చు, పర్సనల్ కంప్యూటర్ని మనం ఇక్కడ డిజిటల్ కంప్యూటర్కి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. ఒకవేళ హైబ్రిడ్ కంప్యూటర్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇంత క్రితమే చెప్పుకున్నాం. అనలాగ్ సిగ్నల్స్ మరియు డిజిటల్ కంప్యూటర్ల యొక్క లక్షణాలు రెండూ కలిగి ఉండేటటువంటి కంప్యూటర్లను మనము హైబ్రిడ్ కంప్యూటర్లుగా పేర్కొంటాం. సో ఇవి హైబ్రిడ్ కంప్యూటర్లు అనేవి అనలాగ్ మరియు డిజిటల్ కంప్యూటర్ల ధర్మాలను ప్రదర్శిస్తాయి. వీటిని అత్యధికంగా వైద్య రంగంలో ఉపయోగించేటటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు. ఈసీజీ కావచ్చు, డయాలసిస్కి సంబంధించినటువంటి మిషన్స్ అన్నీ కూడా మనకు ఈ హైబ్రిడ్ కంప్యూటర్లుగా కనిపిస్తున్నటువంటి క్రమం చూస్తాం. మరొక అంశాన్ని గనక గమనిస్తే అవసరాల ఆధారంగా కంప్యూటర్లను వర్గీకరించడం జరిగింది. దీంట్లో భాగంగా సాధారణ అవసరాలు గల కంప్యూటర్గా మనం ఇక్కడ చూస్తాం. అంటే దైనందిన జీవితంలో మనకు కావాల్సినటువంటి పనులు చేసి పెట్టేటటువంటి కంప్యూటర్లుగా ఇవి కనిపిస్తుంటాయి. వీటిని అకౌంటింగ్ రంగంలో స్వల్ప పరిమాణంలో డేటాబేస్లను రూపొందించేటందుకు మనం వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో చేరినటువంటి విద్యార్థులకు మనం కొన్ని అప్లికేషన్ ఫామ్స్ అనేది ఇస్తాము. ఈ అప్లికేషన్ ఫామ్స్లో ఉన్నటువంటి అంశాలను మనం కంప్యూటర్లో పొందుపరిచే క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇందులో సమాచారం అంతా రోస్ అంటే అడ్డు వరుసలుగా, నిలువు వరుసలుగా మనము వర్గీకరించుకుంటూ వెళ్తూ ఉంటాం. సో దీంట్లో ఒక విద్యార్థికి సంబంధించినటువంటి అడ్మిషన్ నెంబర్ కావచ్చు, తన యొక్క పేరు, తండ్రి పేరు, తన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, చిరునామా, తను పే చేసినటువంటి ఫీజెస్ ఇవన్నీ కూడా చేస్తే దీనికి సంబంధించి ఒక రికార్డుగా చెప్తాం మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించి. సో ఇలా రెండవ విద్యార్థికి సంబంధించినటువంటి అంశం, మూడో విద్యార్థికి, నాలుగో విద్యార్థికి, ఇలా ఆ ఇన్స్టిట్యూట్కి వచ్చినటువంటి అందరూ విద్యార్థుల యొక్క సమాచారాన్ని మనం కలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఏదైనా డెసిషన్ మేకింగ్ చేసుకోవాల్సినటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అనేది మనకు చాలా కీలకంగా ఉంటుంది. దీని ద్వారా చేసేటటువంటిదే ఆర్డీబీఎంఎస్ అనేటటువంటి ఒక ప్యాకేజ్గా మారినటువంటి క్రమం చూస్తాం. సరే, ఇంత డెప్త్గా మనకు అవసరం లేదు. కాకపోతే ఇక్కడ సాధారణ అవసరాల కంప్యూటర్ని మనము డేటాబేస్లను రూపొందించుకునేటటువంటి క్రమంలో కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అకౌంటింగ్ రంగంలో డేటాబేస్లు మేనేజ్ చేసేటటువంటి క్రమంలో ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరొక రకమైనటువంటి అవసరాల కోసం చూస్తే ప్రత్యేక అవసరాలు గల కంప్యూటర్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీటిని మల్టీమీడియా రంగంలో కావచ్చు, అదేవిధంగా విమానాశ్రయాలలో విమానాలు ల్యాండింగ్ అయ్యేటటువంటి క్రమంలో మరియు టేకాఫ్ అయ్యేటటువంటి ప్రత్యేక అవసరాల కోసం వీటిని వినియోగించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే పరిమాణం ఆధారంగా కంప్యూటర్ల యొక్క వర్గీకరణ, అదేవిధంగా అవసరాల ఆధారంగా కంప్యూటర్ల యొక్క వర్గీకరణ, వీటికి సంబంధించి చూస్తే స్వభావం ఆధారంగా మన కంప్యూటర్ల యొక్క వర్గీకరణ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి వీటికి సంబంధించినటువంటి ఉదాహరణల ద్వారా వాటి యొక్క అవసరాలను సైతం మనం ఇక్కడ గమనించుకునేటటువంటి వీలుంటుంది. మరి ఈ క్రమంలో కంప్యూటర్ల యొక్క వర్గీకరణ కావచ్చు, కంప్యూటర్ల యొక్క ఆర్కిటెక్చర్ కావచ్చు, అదేవిధంగా
కంప్యూటర్‌లో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి మెమొరీని సైతం మనం క్లాసిఫై చేయాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా కంప్యూటర్ యొక్క మెమరీ అనేది 2 పవర్ 10 అనేటటువంటి గుణకాలలో మనకు ఇక్కడ వ్యవస్థితం కావడం అనేది జరుగుతుంది. కేవలం జీరోస్ అండ్ వన్స్‌గా ఉన్నటువంటి ఈ కాంబినేషన్స్ దృష్ట్యా మనం 2 పవర్ 10 దీన్నే మనం ఇక్కడ 1024కి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తాం. వీటి యొక్క మల్టిపుల్స్‌గా మనకు కంప్యూటర్ యొక్క మెమరీకి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ అనేది ప్రమాణాలు అనేవి ఉండడం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో ఇది మనకు ప్రధానమైనటువంటి క్వెషన్ అయితే గతంలో చాలాసార్లు వీటిని కూడా అడగడం అనేది జరిగింది. కాబట్టి మరుసటి వీడియోలలో మనము మరింత సంక్లిష్టమైనటువంటి అంశాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కంప్యూటర్లు అనేవి మనకు సాధారణ అవసరాలతో చూస్తే ప్రత్యేకమైనటువంటి అవసరాలతో కూడా ఇవి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులలో దైనందిన జీవితంలో ప్రతి ఒక్క అవసరానికి కూడా మనం కంప్యూటర్ మీదనే ఆధారపడుతున్నటువంటి పరిస్థితులలో ఎంటర్టైన్మెంట్ రంగంలో కావచ్చు, బిజినెస్ రంగంలో కావచ్చు, బ్యాంకింగ్ రంగంలో కావచ్చు, అదేవిధంగా కొన్ని సందర్భాలలో సామాజిక సంస్థలకు సంబంధించి వాటి యొక్క రోజువారీ కార్యక్రమాలను నిర్వర్తించుకునేటటువంటి క్రమంలో కావచ్చు, అవి కీలకమైనటువంటి అంశాలుగా పరిగణిస్తున్నటువంటి దృష్ట్యా కంప్యూటర్ యొక్క ప్రాధాన్యాన్ని రంగాల వారీగా సైతం మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.